నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రాజస్థాన్లోని ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆయన ఎగ్జామినేషన్ రాయనీయలేదు. కారణం ఏంటంటే ఆయనకి షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంది. ఇట్లా షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ వల్ల నన్ను ఎగ్జామినేషన్ రాయనీయట్లేదు, నా ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది, కాబట్టి నా ఎగ్జామినేషన్ రాసేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని రాజస్థాన్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఈ రిట్ పిటిషన్ సింగిల్ జడ్జి జస్టిస్ వినీత్ కుమార్ మాథుర్ గారు విన్నారు. నీకు అటెండెన్స్ షార్టేజ్ ఉంది అంటే నువ్వు స్టూడెంట్గా ఏంటి నీ డ్యూటీ? క్లాస్కి అటెండ్ అవ్వవా? క్లాస్కి అటెండెన్స్ లేదు అంటే రిట్ వేస్తావా? అటెండెన్స్కి వెళ్లకుండా అని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. ఇట్లా సురేంద్ర బిస్మాల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ అదర్స్. ఇట్లా ఈ స్టూడెంట్తో పాటు మరికొంతమంది కూడా అందరూ కలిసి వేసిన రిట్ పిటిషన్ని డిస్మిస్ చేసింది సదరు హైకోర్టు. మీకు మీ పేరెంట్స్ డబ్బులు కడుతున్నది కాలేజీకి అటెండెన్స్ అవ్వడానికి, ఎందుకు వచ్చింది షార్టేజ్ అంటే మీ డుమా కొట్టి ఎక్కడెక్కడో సినిమాలు షికార్లు తిరుగుతున్నారు, ఇంతమందికి షార్టేజ్ ఉండడం ఏంటి అని చెప్పేసి డిస్మిస్ చేసింది. మీరు ఫేస్ చేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.